ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే ములక్కాయ, వంకాయ, టమాటా, ఎండు మెత్తళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీ కర్రీ అనమాట. ములక్కాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి చూడండి. ఇదేంటంటే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే ములక్కాయలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుని, ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకుని, కరివేపాకు, సరిపడా ఆయిల్ తీసుకోవాలన్నమాట. వంకాయలు కూడా కట్ చేసుకుని, టమాటాలు కూడా కట్ చేసుకుని, అన్నీ కూడా దేనికి దానికి సరిపడా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాక దాంట్లో సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకుని దీన్ని గ్రేవీ కర్రీగా వండామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే మెయిన్ కొంచెం డిఫరెంట్ అనమాట. ములక్కాయ, ఎండు మెత్తళ్ళు, టమాటా, వంకాయ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీ కర్రీ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ ఇదే విధంగా చేసి పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం నేను వేరే ఏమి తీయలేదు, ఓన్లీ వండేసిన తర్వాత తీసానమాట. అందుకని వీడియో తీసి పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఏంటంటే ములక్కాయ, వంకాయ, టమాటా, ఎండు మెత్తలు గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఆయిల్, వాటర్, పసుపు, కారం, ఉప్పు, పసుపు అనమాట. పసుపు, కారం, సాల్ట్ అనమాట, వాటర్ సరిపడా. ఇది కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.